కోనసీమ అంబేద్కర్ జిల్లా రాయవరంలో ఈ నెల 8వ తారీఖున గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ నందు జరిగిన పేలుడు సంఘటనలో మరణించిన 10 మంది మృతుల కుటుంబాలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 15 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య బాధిత కుటుంబాలకి కొంత ఊరటనే మనం చెప్పొచ్చు. అంతకుముందు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఈగల్ ఐజీ ఆర్కే రవికుమార్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక కమిటీ ఈ రోజు ప్రభుత్వానికి వారి విచారణ నివేదికను అందజేశారు. ఈ నివేదికలో గణపతి ఫైర్ వర్క్స్ నందు ఎక్కడా నిబంధనలు అమలు కాలేదని, ఎవరూ పాటించలేదని, ఒకే చోట తయారీ జరగడమే కాక అక్కడనే బాణాసంచా నిల్వ చేసిన దాని వల్ల ఈ దుర్ఘటన జరిగిందని స్పష్టంగా పేర్కొన్నారు. దీనిపైన ముఖ్యమంత్రి మాట్లాడుతూ నిరంతరం ఈ ఫైర్ వర్క్స్ ఫ్యాక్టరీలను తనిఖీ చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వాటిని కమాండ్ కంట్రోల్ ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ పై నియంత్రణ కోసం ఇక నుంచి ఆన్లైన్ ద్వారా మాత్రమే కొనుగోలు జరిగే చూడాలని, నిబంధనల ప్రకారం లేని తయారీ కేంద్రాలను, ఆథరైజేషన్ లేని పని వాళ్లను ఈ ఫ్యాక్టరీలకు అనుమతించకూడదని, ఉల్లంఘిస్తే పిడి యాక్ట్ నమోదు చేయాలని కూడా అధికారులకు ఆదేశించారు. పనిచేసే వాళ్లకు వ్యక్తిగత ప్రమాద బీమా కూడా ఖచ్చితంగా ఉండి తీరాలని ముఖ్యమంత్రి చెప్పాడు. అయితే ముఖ్యమంత్రి ఈ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన ఉద్దేశం అక్కడ ప్రమాదానికి కారణాలు, భవిష్యత్తులో ఇటువంటి చర్యలు సంఘటనలు జరగకుండా ఏం చర్యలు తీసుకోవాలా అనేది ప్రధాన ఉద్దేశం. ఇక్కడ భవిష్యత్తులో జరగబోయే విషయాల మీద ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చినప్పటికీ సంఘటనకి ఎవరు బాధ్యులు అంటే చనిపోయిన వాళ్ళే చేసుకున్నారా? గణపతి ఫైర్ వర్క్స్ కి కేవలం 15 కిలోల పేలుడు పదార్థాలు పుంజుకోవడానికి అధికారికంగా అనుమతి ఉంది. అయితే 900 కిలోలు వాళ్ళు 2 నెలల వ్యవధిలోనే కొనుగోలు చేసినట్టు ఇందుకు బాధ్యులు అంటే ఇక్కడ అధికార వైఫల్యం. ఎవ్వరు తనిఖీ చేయాల్సిన అధికారులు తనిఖీ చేయనందువల్లే ఈ దుర్ఘటనలో ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యమంత్రి గారు, మీరు ఒక విషయాన్ని గమనించాలి. మీ ఆదేశాలు, హోంకారాలు, ఘీంకారాలు ఎన్నో ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. మీరు చెప్పినప్పుడు వింటారు, ఆ తర్వాత మర్చిపోతారు అధికారం. ఈ సంఘటనలో ప్రాణానికి విలువ ఉందా లేదా? 10 మంది చనిపోతే అధికారుల నిర్లక్ష్యం కారణం కాదా? ఎందుకు అధికారుల మీద మీరు క్రిమినల్ చర్యలు తీసుకోరు? ఒక్క అధికారినైనా మీరు దీనికి బాధ్యులను చేసి అరెస్ట్ చేశారా? ఇప్పటికైనా చెయ్యండి. అధికారులను ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు చేపట్టి అరెస్టు చేస్తే, శిక్షిస్తే ఇటువంటి సంఘటనలు జరగకుండా వాళ్ళు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు. కాబట్టి ముఖ్యమంత్రి మాటలు సరిపోవు. ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకుని తీరాలి. ఇది ప్రజల అభిప్రాయం. దయచేసి మరిన్ని సంఘటనలు జరగకుండా ఇలాంటి వాటి మీద మీరు కఠినంగా వ్యవహరించాలని చేతులెత్తి మరీ ప్రజలు కోరుతున్నారు.